కాంగ్రెస్ పార్టీ చెప్పాను కదా సార్, తీరని అన్యాయం. రేపు రాబోతుంది షర్మిల, కాంగ్రెస్ పార్టీ వస్తుంది రేపు. వాళ్ళకు లాస్ట్ ఎలక్షన్లోనే వాళ్ళకి బీజేపీ కంటే తక్కువ ఓటింగ్ వచ్చిందండి. షర్మిల గారు వచ్చినంత వాళ్ళు కూడా తీసుకుంటారు రేపు. ప్రత్యేక హోదానే నినాదం అంటారు రేపు వాళ్ళు. సార్ వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉండుంటే రాజ్యసభలో బిల్ పాస్ కాంగ్రెస్ అంత చిత్తశుద్ధి బీజేపీ అమలు చేయలేదు, అది బీజేపీ తప్పు. సార్ చెప్పనివ్వండి, మాకు అధికారం చేస్తారంటారు. ఈ విషయం నాకు క్లియర్ గా చెప్పనివ్వండి, ఆంధ్ర ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు వాళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే ప్రైమ్ మినిస్టర్ జస్ట్ ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకునే వాళ్ళు కాదు. దాన్ని బిల్లులో పొందుపరిచి రాజ్యసభలో పెట్టేసి మళ్ళీ దాన్ని లోక్సభకు పంపి లోక్సభలో ఆ బిల్ పాస్ చేసి అప్పుడు బిల్ పాస్ అయినట్టు రాష్ట్రపతికి పంపించాల్సి ఉండేది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదనే దానికి నిదర్శనము జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసారు, దాన్ని బిల్లులో పొందుపరచలా. ఈరోజు బీజేపీ ఏమని తప్పించుకుంటుంది, బిల్లులో లేదు మేము చేయమంటున్నారు. ఇంకో మాట ఏమంటున్నారు, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది మేము చేయమంటున్నారు. కానీ నిజానికి 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అనే మాట ఎక్కడా చెప్పలేదు. ఇది బీజేపీ అందుకున్న కొత్త నినాదం. ఇది నీతి ఆయోగ్ కూడా చెప్పలేదండి అక్కడ. వాళ్ళు చెప్తుంది 14th ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్ అని చెప్పట్లా బీజేపీ వాళ్ళు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ తన రికమెండేషన్లో ఎక్కడా కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అనే మాట చెప్పలేదు. ఇంకో మాట ఏమంటారు, బిల్లులో పెట్టలేదు మేము ఇవ్వమంటారు. బిల్లులో పెట్టకుండా తప్పు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎలా నమ్ముతాం చెప్పండి? వీళ్ళు నిలువున తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ని ముంచే ప్రయత్నంలో భాగంలో ఈ రెండు పార్టీలు భాగస్వాములే కదా. ఆ రెండు పార్టీలకు వంత పాడుతున్న టీడీపీ, వైసీపీ, జనసేన కూడా అంతే కదా. జై భారత్ కూడా అంతే కదా. జై భారత్ సార్, మేము ఫస్ట్ పార్టీ పెట్టి నెల అవుతుంది. రేపు ఎలక్షన్ చూడండి, ఎలక్షన్ తర్వాత మా కార్యాచరణ చూడండి. రేపు జనవరి 26 తర్వాత మా కార్యాచరణ చూడండి సార్. అంతే అని ఎలా అంటారు? కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం కదా, మొదలు పెట్టిన తర్వాత చూసి మీరు ఆ మాట చెప్పండి. మీ కార్యాచరణ గురించే నాకు అనుమానం. ఇప్పటి వరకు ఏమీ అసలు సార్ ఒకటి జనాల్లోకి వెళ్ళట్లేదు, జనాల్లో తిరగలేదు. నేను అదే అంటున్నా, జనాల్లోకి వెళ్ళి వాళ్ళని మా పార్టీ ఫాలోవర్స్ కి క్లియర్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి. అది మీకు కనపడట్లా, అది మా దౌర్భాగ్యం. మీకు కనపడకపోవడం మేమేం చేస్తాం దాన్ని. క్లియర్ గా డైరెక్షన్స్ వెళ్తున్నాయి మా కార్యకర్తలకి, మా నాయకులకి. మా అధ్యక్షుల వారు అనుక్షణం ఫాలో అప్ చేస్తారు. 26 తర్వాత ఏం చేస్తారు? ఇంకా 26 తర్వాత కార్యాచరణ 26 తర్వాత ప్రకటిస్తామండి. 27 ఐ థింక్ 27 ప్రకటిస్తారు కార్యాచరణ. ఎలా ప్రతి పార్టీ మేనిఫెస్టో తీసుకొస్తుంది. మీ మేనిఫెస్టోలో ఎట్లాంటి అంశాలు ఉంటాయని అనుకో, రెడీ అవుతుంది. ఎట్లాంటి అంశాలు ఉంటాయని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభ్యున్నతి కోసం ఉండే అన్ని అంశాలు అందులో ఉంటాయి. అభివృద్ధి, అభ్యున్నతి, ఓకే. ఇంకా అది తప్పించి ఇంకేమీ కనిపించదు. అదే ఒక దేశానికి కానీ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కదండి. అవును, కరెక్టే, కాదన్నట్టు. ఇంకేమైనా మధ్య కొత్త జగన్ లాంటి కొత్త బ్రాండ్లు ఏమైనా తీసుకురామంటారా? లేకపోతే చంద్రబాబు నాయుడు యూటర్న్లు ఏమైనా నేర్చుకోమంటారా కొత్తగా మమ్మల్ని? లేకపోతే ఎలక్షన్కి కొత్త పార్టీలో పొత్తు పెట్టే పందా ఏమైనా నేర్చుకోమంటారా జనసేన లెక్క? ఏం చేయమంటారు మీరు? మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అండి. అక్కడ కావాల్సిన యువతకు కావాల్సిన విద్య, తర్వాత ఉపాధి అవకాశాలు జరుగుతుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంచాలనుకుంటున్నాము. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలనుకుంటున్నాము. బానే ఉంది. ఇప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అండి. ఆ మద్యం దెబ్బకి మద్యం తాగేవాళ్ళేనండి. మద్యం తాగేవాళ్ళు ఒక మాట చెప్తారు, 5 కోట్ల మంది ప్రజల్లో మీరన్నా 5 కోట్ల మందిలో 5 కోట్ల మంది తాగుంటే మీరు చెప్పింది నేను మద్యం ఎఫెక్ట్ ఎంతమంది మద్యం ఎఫెక్ట్ చెప్తున్నా చూడండి. మద్యం మద్యం ఎఫెక్ట్ నేను చెప్తాను. ఎంతమంది సేవిస్తారు మద్యాన్ని? మద్యం ఎఫెక్ట్ చెప్తా వినండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అతను డ్రింక్ చేస్తున్నాడు అంటే కనీసం 100-200 ఖర్చు. నేను ఇందాక డ్రగ్ గురించి మాట్లాడాను. ఒక్క నిమిషం, నేను డ్రగ్ గురించి మాట్లాడా, దాన్ని అన్వయించుకోండి. ఇంట్లో ఒకళ్ళు తాగుతారు కదా, అదే డబ్బు ఫ్యామిలీలో గ్రాసరీస్కి పెడితే ఇంటిల్లిపాది ఒక నీట్గా భోజనం చేయొచ్చండి. అలా కాకుండా ఒక్కడు తాగుతున్నాడు, ఆ తాగేది కూడా నాసి రకం మందు, వాడి హెల్త్ పాడైపోద్ది, వీళ్ళ సంపాదన రేపు హాస్పిటల్ ఉండండి. సరే అవేర్నెస్ చేయాల్సిన ప్రభుత్వమే కొత్త బ్రాండ్ ఏం చేస్తామండి? వినండి, మద్య నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి టీచర్లతో మద్యం అమ్మించిన చరిత్ర అయినది. మద్య నిషేధం అని చెప్పిన చంద్రబాబు నాయుడు రకరకాల కొత్త బ్రాండ్లు, కొత్త పాలసీలు తీసుకొచ్చి మద్యం యొక్క సేల్స్ పెంచిన ఘనత ఆయనది. వీళ్ళకి ఎక్కడ నిజాయితీ? మద్య నిషేధం ఊరికే మాటలు చెప్తారు, లేడీస్ ఓట్ల కోసం. వీళ్ళు లేడీస్ ఓట్లు వేస్తారని ఆ మాట చెప్తారు వీళ్ళు. ఏ రాష్ట్రాల్లో కూడా మద్య నిషేధం అమలు కావట్లేదా? ఎక్కడ అవుతుంది చెప్పండి కదా, ఎక్కడ అమలు కావట్లేదు కదా. అమలు ఈ రాష్ట్రంలో ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి అది మరి హామీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఇచ్చారు ఆదాయ వనరు? అందరికి తెలుసు అంటే మీకు ఆ విషయం అందరికీ తెలుసు. జనానికి తెలుసు. ఒక పేదోడికి మీరు ఇచ్చే 2,000 రూపాయలు 3,000 రూపాయల పెన్షన్ మళ్ళీ అదే లిక్కర్ ద్వారా లాగేసుకొని లాగుతున్నారు. ఏం చెప్పగలరు? చెత్త పన్ను అండి, దరిద్రం. ఏదన్నా రాష్ట్రంలో చెత్త పన్ను ఉందా? సర్లేండి, అవి చెత్త పన్ను, హౌస్ ట్యాక్స్లు ఆంధ్రప్రదేశ్ మించి హైదరాబాద్ లో పెద్ద బిల్డింగ్లు కూడా అంత ట్యాక్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో పల్లెటూళ్ళలో ఉందండి ఆ ట్యాక్స్. చిన్న విషయం, మనం ఉన్న గవర్నమెంట్లను విమర్శించడం ఈజీనే,
కానీ రేపు మేము గవర్నమెంట్లోకి వస్తే మేము రెవెన్యూ జనరేషన్ ఎట్లా చేస్తాం అనే విషయాన్ని చెప్పడం అనేది చాలా అవసరం. చెప్తున్నాను అదే రెవెన్యూ జనరేషన్ ఎక్కడి నుంచి తెస్తారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్ అది రాలా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అది రాలా. ఇప్పుడున్న పార్టీలు 2014 నుంచి 19 వరకు తెస్తా ఉన్నారు, రాలేదు. 2019లో తెప్పిస్తామని చెప్పి 23 మంది ఎంపీలు 22 మంది ఎంపీలని తెచ్చారు, అది రాలా. ఓకే, నేను వైసీపీ ఎంపీల గురించి ఒక మాట చెప్పాలండి. ఇక్కడ వీళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉంటారంటే, వీళ్ళు కోవిడ్ సెకండ్ ఫేజ్ అండి, గంగానదిలో శవాలు తేలి చనిపోయింది. సో అపోజిషన్ పార్టీలన్నీ ఒకటైపోయినాయి. అపోజిషన్లో పార్లమెంట్ లోపల గవర్నమెంట్ని మనం ఎక్స్పోజ్ చేద్దాం ఈ ఫెయిల్యూర్ని అనేసి. వైసీపీ ఎప్పుడన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగిందంటే అప్పుడు ఒక్కసారి అడిగిందండి, మాన్సూన్ సెషన్ ఆఫ్ 2021 ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. ఆ ఒక్కసారి అడిగి అప్పుడు మాత్రమే వీళ్ళు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్లకార్డ్స్ పట్టుకొని మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడిగారు. అది కూడా టు రెస్క్యూ ద బీజేపీని అపోజిషన్ దాడి నుంచి రక్షించేదానికి ఒక్కసారి అడిగారండి వీళ్ళు. ఒక్క నిమిషం, వీళ్ళు ఎలాంటి ధోరణి అవలంబించారంటే 2014 నుంచి 19 వరకు ఏఐడిఎంకే ఎంపీలు బీజేపీకి ఎలా రక్షణ ఇచ్చారో గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ నుంచి పార్లమెంట్లో, అదే తరహా రక్షణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వైసీపీ ఎంపీలు బీజేపీని సెంట్రల్ పార్లమెంట్లో దాడి నుంచి రక్షిస్తుంది ఎవరని, వాళ్ళ ఫెయిల్యూర్స్ను రక్షిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ వాళ్ళు. రాజకీయంగా రాష్ట్రం ఎజెండా అయితే ఫ్రమ్ 2019 ఫస్ట్ ఓత్ తీసుకున్న తర్వాత నుంచి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని పార్లమెంట్లో అడిగేవాళ్ళు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ను 10 సార్లు కలిసి అడిగేవాళ్ళు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ పార్టీ డెలిగేషన్ని ముఖ్యమంత్రి వారు తీసుకెళ్లి ఉండాల్సింది. వాళ్ళ చిత్తశుద్ధి లేదనే దానికి ఎగ్జాంపుల్ ఇదే. వాళ్ళ చిత్తశుద్ధి లేదని అంటారేంటి? ఎక్కడ 2019లో ఆల్ పార్టీ డెలిగేషన్ 2018లో రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లారు. మాట వినండి, 2018లో అసెంబ్లీలో పాస్ అయిందంటే వీళ్ళ చిత్తశుద్ధి లేకుండానే జరిగింది. అది 2018లో అసెంబ్లీ పాస్ చేసిందని అంటే చిత్తశుద్ధి లేకుండా జరిగిందా? ఆయన ఉన్నాడా? ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటికి వెళ్ళిపోయానా? ఏం వెళ్ళలా, ఆయన పాస్ చేసిన తర్వాత బయటికి కదిలాడు. ఆయన చేయండి, అసెంబ్లీలో పాస్ చేయండి, అసెంబ్లీలో మేము కూడా చిత్తశుద్ధిగా మేము తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. 18లో టీడీపీ పాస్ చేసింది, రాలేదు. కొత్తగా నువ్వు పాస్ చేసి ఎందుకు పంపావు? పాస్ చేసి ఎందుకు పంపావు? వాళ్ళ వల్ల కాదండి. ఒక మాట వినండి, పాస్ చేయలేదని ఎందుకు అనుకుంటారు మీరు? ఎక్కడ పాస్ చేశారు చెప్పండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ రిజల్యూషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్ చేసి పంపించారా? పంపిస్తే చూపించండి. పంపించారు. ఎప్పుడు పంపించారు? 2018 తర్వాతే పంపించారు. పంపలా. మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి. లేదు, నేను రికార్డ్స్ చెక్ చేసి చెప్తాను ఖచ్చితంగా. మీ పార్టీకి డైరెక్ట్ మెయిలే పెడతాను. పెట్టండి, ఓకేనా? పెట్టండి. ఏ టైంలో పంపించారు, ఏంటి, అక్కడి నుంచి జరిగింది ఏంటి అనేది కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేక హోదా ఒకటే మీరు మాట్లాడుతున్నారు దాని నుంచి. ఒక్క మాట అంటా నేను, చెప్పండి. మీరు మళ్ళీ ప్రత్యేక హోదా ఒకటే చెప్పండి. అభివృద్ధి లేదని బలంగా చెప్తున్నాం, మీకు వినపడట్లా? అభివృద్ధి లేదని చెప్పి ఒక 5 ఏళ్లలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందండి? అదే అన్నారు కదా, 5 ఏళ్లలో అభివృద్ధి జరగలేదే కానీ చెప్పి ఇక్కడ చూపించారు కదా. ఒక రోడ్లు వినండి, ప్రతిపక్షాలు కనిపించేవి ఈ రోజు లేస్తే పొద్దున్నే కనిపించేవి ఏంటంటే రోడ్లు, లేకపోతే ఇంకోటి ఏం చూపిస్తారు పొద్దున్నే లేవగా నీకు మీరు అన్నట్టుగా మద్య నిషేధం, ఇంకోటి ఏమన్నా చూపించాలనుకుంటే ఇంకొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు ఎప్పుడు పడుతున్నాయి తెలుసా? జీతాలు ఎప్పుడు పడుతున్నాయి తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకి మాట్లాడేది వినండి. నేను ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి జర్నలిస్ట్ గా నాకు తెలియదా జీతాలు ఎప్పుడు పడుతున్నాయి? తెలీదా? 5వ తారీఖు లోపల వేస్తారు జీతాలు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ఎవరికి 5వ తారీఖు ముందు జీతాలు పడట్లా? వెళ్తూనే ఉన్నాయి. 10 తర్వాత ఎవరికన్నా ఎందుకు ఎవరన్నా కూర్చోబెట్టి మాట్లాడారండి గవర్నమెంట్ ఉద్యోగులు. ఎవరు ఉద్యోగస్తులు? వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటారు. అది కాదు సార్, వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటారు. ఉద్యోగస్తులు టీడీపీ వాళ్ళు ఉంటారు. ఉండొచ్చు, తప్పే ఉంది. అంటే మీరు వైసీపీనా? పార్టీలో మీరు వైసీపీనా? చెప్తారట్లా మీరు వైసీపీనా? అనుకోండి, పోనీ కాసేపు అనుకోండి. ఎలా అనుకుంటా వాళ్ళ? నేను అనుకున్నప్పుడు మీరు వైసీపీ అనుకున్నప్పుడు తప్పలేదు, మీరు అనుకుంటే తప్పలేదు కదా. మీరు వైసీపీ అంటే ఎంత వెనకొస్తారు? అలా కాదు కదా, మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందనంటే జగన్ గవర్నమెంట్ లో తప్పు జరుగుతుంది, చంద్రబాబు గవర్నమెంట్ లో తప్పు జరగల, జగన్ గవర్నమెంట్ లో తప్పు జరుగుతుంది, తప్పు జరగలేదని తప్పు జరగలేదని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు టైంలో తప్పు జరగలేదని చెప్పలేదు, నేను ఎక్కడా చెప్పలేదు.
సకల తప్పులు చేశాడు, రకరకాల యూటర్న్లు తీసుకున్నాడు. అదే యూటర్న్లు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడని చెప్తున్నాను నేను. ఇద్దరు ఫెయిల్యూర్సే. వీళ్లతో పాటు టీడీపీతో ఉన్న జనసేన కూడా ఫెయిల్యూరే. 3 పార్టీలు ఫెయిల్యూరే. జనసేన నుంచి బయటకు వచ్చిన జై భారత్ కూడా తప్పు చేస్తుందేమో. ఏం తప్పు చేసింది అంటే, మీరు ఎవరినో మోస్తూ ఉంటే, మీరు మీ అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉంటే మేము తప్పు చేయనట్ట? మీ విధానాలు, మీరు వేరే వాళ్ళని మోసే విధానం నచ్చక బయటకు వస్తే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతామా? ఏం మాట్లాడుతున్నారండి? జై భారత్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అందరికీ తెలిసిందే. ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచి వచ్చింది. మీ ఊహల్లో ఏదేదో కనిపిస్తే రాత్రి జగన్మోహన్ రెడ్డి మీ కల్లో ఆవహించి ఏదేదో చెప్పి ఆ కళ ఇక్కడికి వస్తే మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని అంటారు ఎందుకు? చంద్రబాబు అనొచ్చుగా, మీరు అనలేకపోతున్నారు ఎందుకు? సార్, మీరు మాట్లాడుతున్న ప్రతి దాంట్లో జగన్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసేలా మాట్లాడుతున్నారు. ఏం చేయండి? నేను సపోర్ట్ కాదు, మీకు చెప్పేది అర్థం కావట్లా. మీకు మొదట్లో ఉన్నారు కదా, మీకు పార్టీ స్థాపించి 1 మంత్ కూడా కాలా మీకు ఇంకా. కానీ సార్ 1 మంత్ కూడా కాలేదు. కానీ 1 మంత్ కూడా కాలేదు. మా అధ్యక్షులు వారు 2019 ఎలక్షన్ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. పార్టీ ఎప్పుడైనా స్థాపించవచ్చు, 1 మంతే. కానీ జనాల్లో ఉన్నారు, జనాల బాధలు తెలుసుకున్నారు, జనాలు. నేను ఒక్క మాట చెప్తాను, నేను ఎవరిని కాదనట్లా. మీది కూడా చాలా ఉన్నత భావాలతో ఏర్పడ్డ పార్టీ, నేనేం కాదన్ను. కానీ మీరు ఎదగాలని చెప్పి పక్క పార్టీని నిందించడం అనేది తప్పు. మేము చెప్తున్నాము, వాడు చేసిన ఫెయిల్యూర్స్ చెప్తున్నాం, వాడు చేసిన ఫెయిల్యూర్సే చెప్తున్నాం. మేము మీ ప్లస్లు చెప్పుకునే బదులు మీరు ఫెయిల్యూర్స్ చెప్తున్నారు తప్పించి ప్లస్లు చెప్పట్లేదు సార్. అది కాదు సార్. నేను మొదటి నుంచి అడుగుతుంది. మేము ఎందుకు వచ్చాము? వీళ్ళ వల్ల 1 దశాబ్దం ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందని వచ్చాము. వాళ్ళు ఏం కోల్పోయేలా చేశారో చెప్పాలి కదా ప్రజలకు. మేము వాళ్ళన్నీ మంచి చేస్తే మేము పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? అదేంటి? వాళ్ళన్నీ మంచి చేస్తే టీడీపీ కానీ వైసీపీ కానీ సిద్ధాంతం వేరు కదా సార్. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చరిత్ర వీళ్ళిద్దరిది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకుండా చేసిన చరిత్ర వీళ్ళది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ఒక చట్టం ద్వారా విడిపోయింది. చట్టంలో పొందుపరిచిన అంశాలు సాధించాలనే సోయలేని పార్టీలు ఈ 2 పార్టీలు. ఈ జనాలకు చెప్పాలి కదా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎలా ద్రోహం చేస్తున్నారో వీళ్ళ పార్టీల స్వలాభాల కోసం. ప్రజలకు తీసుకెళ్లారు. ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. మీలాంటి ప్లాట్ఫామ్స్ మాకు మరిన్ని కావాలి. ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం మేము ఈ ప్రాసెస్లో. 10 సంవత్సరాలుగా యువతకి వీళ్ళు ఎంత అన్యాయం చేశారు, రాష్ట్రానికి తీరం ద్రోహం చేశారు. ఖచ్చితంగా అన్ని విషయాలకు కూలంకుషంగా ప్రజలకు వివరిస్తాం మేము. ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదనేది మీ మాట. నేను ఒక మాట అంటాను, వినండి. సార్ నా మాట వినిస్తారా? నా మాట వింటారా? చెప్పండి. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయింది. 2014 నుంచి 19 వరకు ఏ అభివృద్ధి జరగలేదని మీరే మాటల్లో చెప్పారు. ఓకే, ఒప్పుకుంటా, నేనేం కాదన్ను. 2019 నుంచి 2024 వరకు సెకండ్ గవర్నమెంట్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఓకే, అది బాగోలేదు కాబట్టి ఈ పార్టీకి ఓటు వేశారు ప్రజలంతా. సో వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఒక ఆశతో చేశారు. సో చేస్తున్నారా చేయట్లేదా అనేది రేపు ఏప్రిల్లో తెలిసిపోతుంది. వినండి, 2020, 2022 ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగకపోతే కనుక, కరోనా లాంటి మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపిడిస్తే, దేశం మొత్తాన్ని యావత్ ప్రపంచాన్ని పట్టిపీడించినప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదా మీకు? ఎలా అభివృద్ధి వెళ్తుంది అనేది విషయం ఎక్కడ కనపడలేదా మీకు? జరుగుతుందా అభివృద్ధి? ముందుకు వెళ్తుందా అభివృద్ధి? జరగదా? ఏంటి? ఏ అంశాలు కుంటుపడ్డాయి? మౌలిక వసతులే కుంటుపడ్డ పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించిన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఏ ముందు ప్రథమ ప్రాధాన్యత ఏముంటుంది ఆ టైంలో? అప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి చూడాలి, విద్య, వైద్యం, విద్య ఎలా జరుగుతుంది? అయిపోయింది. వైద్యంకి సంబంధించి చూడాలి కదా, ఓకేనా? దానికి సంబంధించి మొత్తం అంతా కూడా దానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు భరించింది? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి మనీని జనరేట్ చేసుకుంటూ వచ్చింది? వినండి, లాక్డౌన్ ఉన్నప్పుడు లెక్కర మీద వైసీపీ లీడర్స్ అందరూ మీరు ప్రత్యేకంగా మాట్లాడితే కరోనా టైంలో గవర్నమెంట్ ఉంది వైసీపీది. చిరంజీవి గారు ఒక మాట, కరోనా టైంలో గవర్నమెంట్ వైసీపీది ఉండొచ్చు, బ్లాక్ లో అమ్మింది వాళ్ళే. నేను చెప్పేది వినండి, మీరు ప్రతిదాన్ని నాకు అర్థం కావట్లా. నేను వైసీపీ యొక్క ఫెయిల్యూర్స్ ని నేను ఎక్స్పోజ్ చేస్తే మీరు ఎందుకు హర్ట్ అవుతున్నారు? అసలు మీరు అంతసేపు దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకటి టీడీపీ ఫెయిల్ అయిందనే ఒక దాంతోనే మీకు ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చారు. మీరు దానికంటే డబల్ ఫెయిల్యూర్ మీది, దాన్ని మించిన ఫెయిల్యూర్ మీది. ఒక్క ఇటుక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులకు ఒక్క ఇటుక కూడా వేయని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అండి. అదేంటి, అందరికి సెంటు భూమి ఇచ్చి అందరికి ఇల్లు కట్టి ఎక్కడ కట్టించారు? మా విలేజ్ లో ఇచ్చారండి, ల్యాండ్స్ ఇచ్చారు. పట్టాలు ఇవ్వలా వాళ్ళకి, ఈ రోజుకి పట్టాలు ఇవ్వలా. ఏదో ఎమ్మెల్యే వచ్చారు మీకు ఇస్తున్నాం అని చెప్పారు, వెళ్ళిపోయారు అంతే.
తర్వాత ఈ రోజుకి మాకు మా విలేజ్లో పట్టాలు ఇవ్వాల, ఒక్క ఇల్లు మొదలు పెట్టాల, ఒక్క ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కట్టిస్తున్నారు, బిల్డింగ్ వీళ్ళ పేర్లు రాసుకుంటున్నారు, సెంట్రల్ ఫండ్ పేరేమో వీళ్ళది. సేమ్ ఇప్పుడు మన గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ప్రధానమంత్రి నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కిందేమో ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్తో బిల్డింగ్స్ కట్టిస్తున్నాడు, మేము కట్టించామంటారు, ఫండ్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్వి, పేరేమో వీళ్ళది. ఏం దరిద్రం ఇది? ఇక్కడ రెవెన్యూనే లేదండి. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో జరిగిన అభివృద్ధి శూన్యం ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్లీ లాస్ట్ 10 yearsలో. బోత్ ద గవర్నమెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకే, సో అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఒక డికేడ్ ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఒక ఏడాదిలో చూపించే ప్రయత్నం చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. మీరు చెప్తుంది అదే కదా. ఆంధ్రప్రదేశ్ has lost a decade by believing in these two parties, YCP and TDP. ఆంధ్రప్రదేశ్ has lost a prosperous decade. So in this process మేము ఖచ్చితంగా 2024 నుంచి 2034 వరకు ఏదైతే ఒక డికేడ్ని మనం కోల్పోయి బాధపడుతున్నామో, ఆ కోల్పోయిన డికేడ్ని పునర్నిర్మించే భాగంలో ప్రయత్నంలో మేము ముందుకెళ్ళబోతున్నామండి. అలా కనిపించట్లా నాకు. మీరు వేసుకునే లెన్స్ ప్రాబ్లమ్ సార్ అవి. అంతేనంటారా? లెన్స్ ప్రాబ్లమ్ సార్. ఓకే, లెన్సే ప్రాబ్లం సార్. అభివృద్ధి అనేది గ్రాడ్యువల్ గా జరగాలి, గ్రాడ్యువల్ గా జరగకపోయినా పర్లా కదా, కానీ మీరు రివర్స్ లో తీసుకెళ్లిపోయారు అభివృద్ధిని కదా. ఇటుక కూడా వేయకుండా, ఒక ఇటుక వేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అనేది గ్రాడ్యువల్ గా జరగాల్సిన, గ్రాడ్యువల్ గానే జరుగుద్ది, ఓవర్ నైట్ లో జరుగుద్దని మేమనట్లా. 10 సంవత్సరాలు అనేది చిన్న టైం కాదు. ఒక జనరేషన్ అన్యాయం చేశారు వీళ్ళు. 2 పార్టీలు కలిసి ఒక జనరేషన్ అన్యాయం చేశారు వీళ్ళు. ఆ రోజు 2014లో 10th క్లాస్లో ఉన్న పిల్లోడు ఈరోజు గ్రాడ్యుయేషన్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఆ రోజు గ్రాడ్యుయేషన్లో ఉన్న పిల్లోడు గ్రాడ్యుయేషన్ అన్ఎంప్లాయ్గా ఒక ర్యాపిడో నడుపుకుంటున్నాడు, ఊబర్ నడుపుకుంటున్నాడు, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక కనపడట్లా ఇది మీకు. విజయవాడ, గుంటూరు వెళ్ళి చూడండి, వైజాగ్ వెళ్ళి చూడండి, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్గా ఉన్నారు. నేను నిన్న గుంటూరు నుంచి వస్తున్నానండి. గుంటూరు నుంచి వస్తుంటే ట్రైన్లో పిల్లోడు వీసా వెరిఫికేషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు అంటే, అన్న ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, కియా ఉంది, కియాలో కూడా ఆపర్చునిటీ సరిగ్గా లేదు, తీసేశారు వాళ్ళు, నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను, యూకే వెళ్ళేదానికి రెడీ అవుతున్నాడు. నేను నా జూనియర్ యూకేలో ఉన్నాడు లండన్లో, వాడితో మాట్లాడా, అరే పలానా పిల్లోడు వస్తున్నాడు, అక్కడ ఎవరు సపోర్ట్ లేదంట, నువ్వు రిసీవ్ చేసుకొని చెప్పాను నేను. ఇది ఆంధ్రప్రదేశ్ యువత దౌర్భాగ్యం అండి. ఉపాధి అవకాశాలు ఉంటే వేరే రాష్ట్రాలకి, విదేశాలకు ఎందుకు వెళ్తారు వీళ్ళు అసలు? ఇంకో దరిద్రమైన స్టేజ్ చెప్పిన, హైదరాబాద్లో చాలామంది ర్యాపిడో, యూబర్లు విజయవాడ నుంచి వచ్చి నడుపుకుంటున్నారు. ఇక్కడ ఈ మైక్రో లెవెల్లో స్టడీ చేయండి సార్, జనాలతో ఇంటరాక్ట్ అవ్వండి, మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి కానీ ఇదే వైసీపీ మళ్ళీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో మనం ఉండాల్సిన అవసరంలా, ఇంకా వేరే రాష్ట్రాల్లో వెళ్ళిపోవడమే. టీడీపీ గెలిస్తే బాగుంటుందని టీడీపీ మేము గెలవాలని మేము అనుకుంటున్నాం. టీడీపీ గెలవాలని మేము అనట్లా, మేము గెలవాలని మేము అనుకుంటున్నాం. జై భారత్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. జై భారత్ నేషనల్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. జై భారత్ నేషనల్ పార్టీతోనే కేంద్రం నుంచి రావాల్సిన అన్ని విభజన హామీలు రాగలుగుతాయి. జై భారత్ నేషనల్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి, విద్య సక్రమంగా లభిస్తుంది పక్కగా. టూ మచ్ ఆఫ్ ఇదేమో ఆలోచన. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు వీఆర్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్స్ అండి. ఒక భయంకర ఆశావాదులు. అది ఎప్పటికీ చావదు. సో అందరూ ఆశావాదులే మొత్తం అంతా కూడా. అందరూ వీఆర్ ఆప్టిమిస్టిక్ అండి. కొంచెం పెసిమిస్టులు ఉన్నారు. ఇప్పుడు రూల్ చేసిన వాళ్ళు పెసిమిస్టులు. మేము మా కుటుంబాలు బాగుంటే చాలు, నేను నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు, లేకపోతే నేను నా తర్వాత నా బిడ్డ, ఈ బ్యాచ్. కానీ ఇప్పుడు వైసీపీ రీషఫ్లింగ్లో కూడా చూడండి, బొత్స కుటుంబానికి 4 సీట్లు, ఆదిమల్లి సురేష్ గారి కుటుంబానికి కుటుంబ స్వామ్యం చేశారు, ప్రజాస్వామ్యం నీళ్ళు. సేమ్ టీడీపీనేమి వెనకేసుకురావట్లా. టీడీపీ కూడా సేమ్. ఒక ఎమ్మెల్యే పొరపాటున అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ కొడుకో, కూతురుకో, వాళ్ళ ఆవిడకో ఇస్తారు. కానీ వాళ్ళతో పాటు నడిచిన సెకండ్ రేంజ్ లీడర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేయరాళ్ళు. వాళ్ళ కుటుంబమే. కుటుంబం దాటి పక్కకి వెళ్ళకూడదు. ఎమ్మెల్యేగిరి కానీ, ఎంపీగిరి కానీ, ముఖ్యమంత్రిగిరి కానీ, ఆ కుటుంబాల చేతుల్లోనే రాజకీయాలు ఉండాలి అనే ఒక దరిద్రమైన, దౌర్భాగ్యమైన స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీసుకొచ్చారు ఈ పార్టీలు. రాజకీయాల్లో కొత్తగా వచ్చారు కదా, ఇట్లా మాట్లాడతారులేండి సార్. కొత్తగా కాదు సార్, చూస్తే అర్థం కావట్లా మీకు. కొడుకులు, ఒక ప్రజాప్రతినిధులు కొడుకులకే ప్రజాప్రతినిధులు కొడుకులకే ప్రజాప్రతినిధుల అర్హత కానీ క్వాలిఫికేషన్స్ ఉంటాయా? వేరే వాళ్ళకు ఉండవా? లేరా? క్యాపబిలిటీస్, ఎబిలిటీస్ ఉన్న లేరా? కనపడరా మీకు? వాళ్ళు కనపడతారు. ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కదా మీకు కనిపించేది. జనానికి అందరికి కనిపించాలిగా వాళ్ళు. సార్ జనాలు కనిపిస్తారండి. ఇప్పుడు మీరు అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో ఓటర్లన్నీ కొంటా, మద్యం పంచుతా, మీరు దాన్ని ఏమంటారు, ఆ ఫ్లోలో ముందుకెళ్తా, డబ్బు లేని ఒక సాధారణ నిజాయితీ యువకులకి రాజకీయం చేసే స్పేస్ ఉందండి. ఇప్పుడు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగిన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏం చేసింది? నామినేషన్ నేషనల్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విత్డ్రా చేసింది కదా. అంటే స్థానిక సంస్థల్లో కూడా ఒక
నిర్దిష్టమైన ఆలోచన ఉన్న అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితికి ఈ వైసీపీ అనుకూలించాలి దానికి. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే ఎంపీలు ముఖ్యమంత్రి మీరు మర్చిపోండి. అసలు కొత్త కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చేదానికి ఈ పార్టీలు ఒప్పుకోవు. కొత్త కుటుంబాల నుంచి అభ్యుదయ భావాలు, ఆలోచన విధానము, ఒక ప్రోగ్రెసివ్ థాట్స్తో ఎవరు వచ్చినా కానీ ఈ 2-3 పార్టీలకి వాళ్ళు శత్రువులుగానే కనిపిస్తారు. వాళ్ళని ఎలా బురద పూసి వాళ్ళని పక్కకు నెట్టేయాలని చూస్తారు తప్ప కొత్త యువతను తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు ఎప్పుడు చేయరు. మీది యువతతో ఏర్పడ్డ పార్టీ కదా? ఖచ్చితంగా. యువతనే కాదండి, అన్ని వర్గాలు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారండి. ఒక సెక్షన్కే కన్ఫైన్ అయ్యే పార్టీ జై భారత్ పార్టీ కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అండ్ ద ఏజ్ గ్యాప్స్ అందరూ కావాలి మాకు. ఒక యువత, ఒక మహిళలు, లేకపోతే ఒక ఏజ్, ఒక కులం అలా ఏమి ఉండదు. మాకు అందరి సపోర్ట్ కావాలి. అందరి సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్ళగలము. ఇప్పుడున్న కొన్ని పార్టీల లెక్క ఈ కులం మాతో ఉంటుందా, ఈ కులం వేరే వాళ్ళతో ఉంటుందా, ఆ లెక్కలు మాకు అవసరం లేదు. అసలు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కావాలి, ఒక యువత కాదు. అంటే ఇప్పుడు కులం వద్దని అంటున్నారు కానీ ఒకప్పుడు కుల పార్టీలోకే వెళ్ళింది సార్. నేను ఇందాకే చెప్పాను మీకు, కుల పార్టీ అనొద్దు. అది కుల పార్టీ అయి ఉండొచ్చు. మా అధ్యక్షులు వారు చూసింది 0 బడ్జెట్ పాలిటిక్స్ ఆ రోజున. కులం కాదు, అదే కులం మీద అంత పార్టీ సార్. అప్పుడే గాని ఆయనకు లక్ష్మీనారాయణ గారు వచ్చినప్పుడు కూడా నేను అడిగా, అంత కులాభిమానమే మా అధ్యక్షుల వారికి అంత కులాభిమానమే ఉంటే తప్పులన్నీ సార్. ఒక్క నిమిషం ఫినిష్. మా అధ్యక్షుల వారికి అంత దానికి కూడా చెప్తా. మా అధ్యక్షుల వారికి అంత కులాభిమానమే ఉంటే అక్కడ జరుగుతున్న తప్పులు కానీ, అక్కడ మన ఆలోచన విధానానికి పార్టీ నడవట్లేదని బయటకు వచ్చారు. ఆయన అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ కులం మ్యాటరే కాదు. మా అధ్యక్షులు వారి భావాలు, మా అధ్యక్షులు వారు దాని గోల్స్, అది మీ భ్రమ. కులం అనే మాటే లేదు ఇక్కడ. నేను ఆయన కులమా? మా అధ్యక్షుల వారి నాది కులమా? కాదు కదా. మరి కులం ఎక్కడ కనిపిస్తుంది మీకు? మా పార్టీలో ఈ రోజు వరకు తీసుకున్న పదవులు చూడండి, అన్ని కులాలలో ఉన్నారు. ఒక కులానికి కొన్ని పార్టీలు అంటగడుతున్నట్టు పదవులు ఒక్క కులానికి మేము అంటగట్టట్లేదండి. ఆ రోజు మా అధ్యక్షులు వారు వెళ్ళింది కులాన్ని చూసి కాదు, 0 బడ్జెట్ పాలిటిక్స్ని చూసి. ఫస్ట్ థింగ్, అంత కులం మీద ఆయన మమకారం ఉండుంటే అక్కడే ఉండేవాళ్ళు. ఆయన బయటికి రారు. 2019లో పార్టీ పెట్టచ్చు ఆ రోజు టైం కన్స్ట్రైన్ వల్ల పెట్టలేకపోయాము. మనకు ఐడియాస్కి దగ్గరగా ఈ పార్టీ ఉందని అటు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెలిసింది అదో పెద్ద ఇదనేసి, అగాధం అనేసి. ఇక్కడ ఉంటే మనం అనుకున్నట్టు మన భావాల్ని ముందుకు తీసుకెళ్ళలేము, మన ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేమని బయటకు వచ్చేసి 4 ఏళ్ళు పట్టిందే భావాలు ముందుకు తీసుకురావడానికి. సార్ 4 ఏళ్ళు పట్టి 3 నెలల్లో బయటకు వచ్చారండి అక్కడి నుంచి. అక్కడ లేరు. తర్వాత ప్రజలతో ఉన్నారు సార్. మా అధ్యక్షులు వారు ప్రజలతో ఉన్నారు. 4 ఏళ్ళు ఆయనతో అంటకాగల. జనసేనతో మా అధ్యక్షులు 4 ఏళ్ళు లేరు. మహా అయితే ఎలక్షన్ ముందు 1 నెల, తర్వాత 3 నెలలు, 4 నెలలు ఉన్నారు అంతే. నాట్ ఈవెన్ ఏ క్వార్టర్. కరెక్టే, నేను కాదు. మరి 4 సంవత్సరాలు అంటారండి మీరు? 4 ఏళ్ళు వెయిట్ చేశాను. ఎందుకు? ప్రజల్లో తిరిగామండి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాము, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో తెలుసుకున్నాము, ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకున్నారు మా అధ్యక్షులు వారు. ఒకసారి వెళ్ళి జేడీ ఫౌండేషన్ వెబ్సైట్ చూడండి, తెలుస్తుంది మా అధ్యక్షులు వారు ఏ రోజు ఎక్కడ ఏ యాక్టివిటీ చేశారు. మా అధ్యక్షులు వారు ఇంట్లో కూర్చోాలా, ఆయన వ్యాపారాలు చూసుకోవాలా. ఆయన వ్యాపారాలు కూడా లేవు, ఆయనకి టెలివిజన్ ఛానల్స్ లేవు, ఆయనకు పేపర్ లేవు, లేకపోతే పాలమ్మే కంపెనీలు లేవు మాకు, లేకపోతే మాకు ఏమైనా సినిమా షూటింగ్లు కూడా లేవు మాకు. ఓన్లీ ప్రజలు, ఓన్లీ సమాజం. ఆ షూటింగ్లు ఉన్నాయనే మీరు కూడా బయటకు వచ్చారు. రీజన్ అదే కదా. రాజకీయ పార్టీల కంటే షూటింగ్లు ఎక్కువగా ఉన్నాయి, ఈ పార్టీ పెట్టి షూటింగ్లకు వెళ్ళటం ఏంటని కొంచెం అది వన్ ఆఫ్ ద రీజన్ అండి సార్. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అది వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్. ఇంకా అప్పటికి పీక్స్కి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత కులం ప్రస్తావన కూడా వచ్చింది అనుకోండి. ఒకటండి, ఇప్పుడు మనం గిట్టినప్పుడు ఏదేదో అపవాదులు, ఏదేదో నిందలు వేస్తూ ఉంటారు. ఆ నిందలన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. అసలు అందరితో గొడవలు పడాలి ఇక్కడ మనం. ఇప్పుడు కూడా కులం ప్రస్తావన అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు అది కాదనలేని వాస్తవం సార్. ఒకటి దాన్ని మీరు ఎంత అరిచి సమర్థించుకుందామని ప్రయత్నం చేసినా వినండి, మీరు కాకపోవచ్చు మీ అధ్యక్షుల వారు అదే కులం, ఆ కులానికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ కులంలో చిచ్చు పెట్టడానికి తీసుకొచ్చారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా ముందుకు వచ్చిందా, తెలుగుదేశం పార్టీకి బీ టీమ్గా ముందుకు వచ్చిందా, ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది. నేను చెప్తాను అదంతా. నేను అధికార ప్రతినిధి అయిన తర్వాత నేను ఒక టీవీ డిబేట్కి వెళ్ళాను. ఆ టీవీ డిబేట్లో ఆ కన్సర్న్ జనసేన పార్టీ నుంచి డిబేట్కి వచ్చి, సో నేను మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని ఎక్స్పోజ్ చేస్తే నేను ఒక మాట అనేసరికి ఆయన హర్ట్ అయిపోయాడు. ఆయన ఎందుకు హర్ట్ అయ్యాడు నాకు అర్థం కాల.
నిజానికి వాళ్ళు అలా పనిచేస్తున్నారో బీ టీమ్గా లేదో నాకు తెలియదు. రిమోట్ కంట్రోల్ పార్టీగా పనిచేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. మీరు బీ టీం అన్నా కాకపోయినా తెలుగుదేశం పార్టీకి బీ టీం జనసేన మీరు చెప్పక్కర్లేదు కదా. అది వాళ్ళ అది మీరు చెప్పక్కర్లా, మేము ఎందుకు చెప్పాలి? వాళ్ళే చెప్పుకున్నారు కదా. అయితే ఇప్పుడు రాజమండ్రిలో వెళ్ళి చెప్పింది ఆయన అదే కదా సార్. అప్పుడు ఆ రోజు ఆయన కుల ప్రస్తావన కులంలో ఓట్లు అనేసి సార్ ఎవరికో కొంతమందికి మా వల్ల అభద్రతా భావం ఉండి ఉండొచ్చండి. వాళ్ళ వల్ల కులంలో ఓట్లు చీలుతాయి, అది వాళ్ళ అభద్రతా భావం వల్ల వాళ్ళు వాగుతుంది. కానీ నిజానికి మేము కులాన్ని చూసో లేకపోతే ఇంకోళ్ళు బీ టీమ్గా ఉండేదానికి రాలా. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ టీమ్గా ఉండేదానికి వచ్చాము. నాట్ టు బీ టీమ్ టు ఎనీ పార్టీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ టీము. కులం ఓట్లు అనేది వాళ్ళ అభద్రతా భావానికి అది పరాకాష్ట. వాళ్ళ ఆలోచన విధానం అది ఉండొచ్చు, వాళ్ళంత రిజిడ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు. దరిద్రం ఏంటో తెలుసండి, కుల ప్రస్తావన రాజకీయాలు వన్ ఆఫ్ ద సిద్ధాంతం, జనసేన పార్టీ సిద్ధాంతం, ఒక సిద్ధాంతం. కానీ కులం 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 ఒకటే కులంతో రాజకీయం చేద్దామని చూస్తుంటారు. మళ్ళీ మరి మీ సిద్ధాంతం? మీకు కులాలు లేవు, మతాలు లేవు, కుల మతాలకు అతీతంగా ఉంటుంది, ప్రాంతాలు లేవు. భారత్ మాది, కశ్మీర్ టు కన్యాకుమారి ఏ కులం, కన్యాకుమారి మధ్యలో ఉన్న ఏ కులం అన్నా, ఈస్ట్ వెస్ట్ ఆర్ నార్త్ సౌత్ ఎవరన్నా కానీ ఏ కులం వాళ్ళు అన్నా కానీ మా పార్టీలో వెల్కమ్ అండి. మాకు అలా ఏముండదు. మాకు అసలు ఆ సంకుచిత భావాలు మా పార్టీకి, మా అధ్యక్షుల వారికి కానీ మాకు కానీ లేవండి. నీకు కాదనట్లా మంచిదే. నేనేం ఇప్పుడు అండ్ మీరు చూసుంటారు కదా సార్, మా అధ్యక్షుల వారి స్పీచెస్ కానీ మా అధ్యక్షులు మీరు ఇంటరాక్ట్ అయ్యారు కదా, తెలుసు కదా ఆయనకు అంత సంకుచిత భావాలు లేవు కదా. కొంచెం ఓపెన్ మైండ్, బ్రాడ్ మైండ్ ఉంది. కానీ పనికిరావేమో, చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి ఆ రాజకీయాల్లో పనికిరావే సార్. ఒకటి అంటే ఒక 75 సంవత్సరాల ఆజాదీగా అమృత్ మహోత్సవ్ దేశంలో 70 సంవత్సరాలుగా తయారు చేశారండి. ఆ వ్యవస్థను అలా దరిద్రంగా తయారు చేశారు. ఇప్పుడు వచ్చి మాలాంటి వాళ్ళు కొంచెం ఆదర్శాలు మాట్లాడితే కొత్తగా వింతగానే ఉంటాయి. బిగినింగ్ కదా, కొంచెం మార్పు మొదలైన తర్వాత ఆటోమేటిక్గా అందరూ మా దారిని వస్తారు సార్. అంటే మీరు కూడా కొన్ని పార్టీల్లో పనిచేసి వచ్చిన వాళ్ళే కదా. ఖచ్చితంగా చేశాం కదా, అంతే కదా. కొంత ఇష్టపడి వెళ్ళాము, జనసేనలోకి వెళ్ళాము. కొన్ని పార్టీలు ఎందుకు ఇంకా జనసేనలోకి వెళ్ళాము. ఆయన ఎక్కడో కుదరలే అలా అనద్దు, ఎక్కడో కుదరలేదు. ఆయన అందరినీ వేరే వచ్చింది మళ్ళీ బయటికి. ఆయన అందరినీ బయటికి పంపించేశాడు, నన్ను పంపించేశాడు. సో మాకు కొంచెం ఆ భావాలకు దగ్గరగా మనం అనుకున్నట్టు వెళ్ళగలిగే మనిషి లక్ష్మీ ప్రస్తావన లేకుండా మాకు మా అధ్యక్షుల వారు కనిపించారు, జేడీ గారు. ఆయనతో ట్రావెల్ అవుదాం. ఫార్చునేట్లీ బయటికి ఆయన పంపించిన వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను జేడీ గారికే కాల్ చేశాను, సార్ కలుద్దాం అనుకుంటున్నాను అనేసి. వెళ్ళి సార్ ఇలా జరిగింది, మీతో ట్రావెల్ అవుదాం అనుకుంటున్నా, ఛాన్స్ ఇవ్వండి అని ఆ రోజు అడిగేశాను. అప్పటికి పార్టీ ప్రస్తావన ఉందని నాకు తెలియదు సార్, పార్టీ పెడతారని తెలియదు. అంటే ఒకటి సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలనేది అయితే చాలా బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే జనసేన వల్ల సాధ్యమేమో అని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇది మన వల్ల కాదు. ఇక్కడ అసలు ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి జనసేనలో? నాకేం ప్రాబ్లం లేదండి, ఆయనతో కలిసి పనిచేద్దామని వెళ్ళాము. ఆయన తీసి పంపించారు, బయటకు వచ్చేసాం. 40 మందిని తీసేసాడు, అందులో నేను ఒకడిని వచ్చేసాం అంతే. అంటే ఒకటి నేను ఆయనతో క్లియర్గానే చెప్పా, 1-on-1 ఇంటరాక్షన్లో మాత్రం. మీరు ఎట్లా ఆకర్షితులయ్యారు అసలు జనసేనకి? అంటే ఒకటి ఆయన స్పీచ్లు విని కొంచెం ఏదో చేస్తాడు, జెన్యున్గా ఉన్నాడేమో. కొంచెం పార్టీ సిద్ధాంతాలు చూస్తే కుల ప్రస్తావన లేని రాజకీయాలు, మత ప్రస్తావన లేని రాజకీయాలు, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదము, అవినీతి లేని రాజకీయము, ఇలాంటి సిద్ధాంతాలు, పర్యావరణాన్ని పరిరక్షించే రాజకీయము, ఇవన్నీ చూసి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఇది కదా ఈ సమాజానికి కావాల్సింది, ఇది కదా రియల్గా ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన రియల్ ఐడియల్స్ అని ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేదు, ఆయన పార్టీ ఆఫీస్కి రారు అసలు. ఎన్నాళ్ళని జాయిన్ అయ్యి దీంట్లో? నేను అప్పుడు 2000 కాదు మీరు జై భారత్లో జాయిన్ అయ్యి అంటే 1 month. పార్టీ పెట్టి కూడా 1 month అంతే కదా, 1 month అయింది. సో మొదటి నుంచి ఆయనతో లైన్లో ఉండొచ్చు, ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు, రెగ్యులర్ టచ్లో ఉన్నా. అంటే ఆయన పాస్ట్ ట్రాక్ రికార్డ్ కూడా ఒక ఐడియా ఉంది కదా మాకు. బీయింగ్ ఏ సివిల్స్ ఆస్పిరెంట్ ఆయన చాలా ఫాలో అయ్యాము. ఆల్మోస్ట్ మా తరానికి ఆయన రోల్ మోడల్. అప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, ఫర్ దట్ మ్యాటర్ సివిల్స్ అండ్ గ్రూప్స్ అందరికీ జేడీ గారు రోల్ మోడల్. ఆయన చూసి చాలా మంది ఆ ఫీల్డ్లోకి వచ్చి ప్రిపేర్ అయ్యారు. సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. జనసేన సిద్ధాంతాలు ఇక్కడే కనిపించినాయి మీకు? లేదు కదండి, మా అధ్యక్షులు వారు మరీ అంత ఒక హోర్డింగ్ పెట్టి మా సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పలే. ఆయన నడవడికలో కనిపిస్తాయి. మనం చేయాలనుకున్న బయటకు చెప్పాల్సిన అవసరం లేదండి. మన దాకా వచ్చినప్పుడు మనం చేసి చూపించే వాళ్ళు జనాలు నమ్ముతారు దాన్ని. మనం బయటకు ఒకటి చెప్పి హోర్డింగ్లు పెట్టేసి లోపల ఇంకోటి చేస్తే దరిద్రంగా ఉంటుంది. అంటే జనసేనతో ఎక్కడ పోలిక లేదంటారు మీకు? నో వేర్. మరి అవే కనిపించినాయిగా. ఏం కనిపించినాయి? ఇప్పుడు పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి, పర్యావరణాన్ని, ఆ పార్టీ సిద్ధాంతాలు నేను చెప్పింది, జనసేన పార్టీ సిద్ధాంతాలు నేను చెప్పింది, సిద్ధాంతాలే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అని అంటున్నా నేను. సార్ ఇప్పుడు మీరు కూడా అన్నారు మేము హోర్డింగ్ పెట్టలా. హోర్డింగ్లు పెట్టక్కర్లా, ఒకటి ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. మా నడవడికలో ఉంటుంది. కానీ అవి ఎగ్జాక్ట్గా మేము రిజంబుల్ చేస్తామని మేము ఎక్కడ అనలేదు అసలు. మా సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మేము ఎక్కడ చెప్పలేదు కదా. మా సిద్ధాంతాలు అంటే మాకు క్లారిటీ ఉంది, ఎలా ముందుకెళ్ళాలో మా అధ్యక్షుల వరకు పిచ్చ క్లారిటీ ఉంది.
సో క్లారిటీ బట్ వేరే పార్టీలో ఒకళ్ళని మోసేదానికి అయితే లేము. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోస్తాం, మొయ్యాల్సి వస్తే. అంతే తప్ప ఈ పార్టీని ఆ పార్టీని ఎలక్షన్కో పార్టీతో పొత్తులు అనేది మా వల్ల కాని పని అండి. అది మీతో పొత్తు ఎవరు పెట్టుకుంటారులేండి, ఊరుకోండి సార్. మొత్తం చూస్తారు కదా 2024 ఎలక్షన్లో చూస్తారు కదా మా వల్ల ఏం జరగబోతుందో. తర్వాత అర్థమైంది మేము ఏంటిది అనేది, మా వల్ల ఏం జరిగింది అనేది. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు వచ్చే పరిణామాలను చూసి. జై భారత్కి వచ్చిన చాప కింద నీరులో వెళ్ళిపోతుందండి. ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటికీ? 100లో ఉన్నారండి, 100లో. మీరు నమ్ముతారా, మాది రిమోట్ విలేజ్ అండి, ఆల్మోస్ట్ తెలంగాణ బోర్డర్, ఆల్మోస్ట్ అంటే బోర్డర్. మా విలేజ్లో నన్ను అడిగారండి, మేము వచ్చి జాయిన్ అవుతాం జేడీ గారి దగ్గరకు వచ్చేసి. సో విలేజ్ దాకా వెళ్ళింది. సో మీలాంటి వాళ్ళు కొంచెం కవరేజ్ గ్రాస్ రూట్ లెవెల్లో బాగానే వెళ్ళింది. ఖచ్చితంగా మా విలేజ్లో నా జూనియర్స్, నా కాంటెంపరీస్ చాలామంది అడిగారు నన్ను, బాగా మాట్లాడుతున్నాం, మేము కూడా జాయిన్ అవుతాము. అప్పుడు చెప్పాను నేను క్లియర్గా. మాటలు వేరు చేతలు వేరు నేను క్లియర్గా చెప్పాను. వేరే పార్టీలు లేక డబ్బు, మద్యం అలాంటి ప్రలోభాలు ఇక్కడ ఉండవు నాయన. వాలంటీర్గా వచ్చి పార్టీ కోసం, సమాజం కోసం పనిచేస్తామంటే రండి. సో రేపు కొంతమంది రావచ్చేమో. ఈ పార్టీకి బీజేపీకి పెద్ద తేడా ఏం లేదు సార్. అక్కడ కూడా ఏం బీజేపీకి పెద్ద వెపన్ ఉంది కదా సార్. ఏముంది? మతం. మీకే మతం లేదు. భారతదేశం మా మతం సార్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హిందూ మతం కావాలి, మాకు భారతదేశం మొత్తం మా మతమే, ఆంధ్రప్రదేశ్ మొత్తం మా మతమే, ఆంధ్రప్రదేశ్ మొత్తం, దేశం మొత్తం. మా పార్టీ పేరే జై భారత్ సార్. అవును, జై భారత్ నేను కాదనట్లా, కానీ మొదట్లో వచ్చిన భావాలు చివరి వరకు ఉంటాయి సార్. ఉంటాయి, అదే కదా అందరూ ఆలోచించారు. అది కానీ లేకపోతే మొదట్లో పార్టీ పెట్టేటప్పుడు మాట్లాడతారు, పార్టీ పెట్టిన తర్వాత మీరే అన్నారు ఆ మాట, నేనేం కొత్తగా అనలా. ఆ భావాలకు విరుద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఉండుంటే మా అధ్యక్షులు వారు జనసేన వెళ్లకుండా ఆ రోజు వైసీపీ ఫామ్ లీడ్ లో ఉంది, వైసీపీలోకి వెళ్ళేవారు. సెకండ్ ఆప్షన్ గా టీడీపీ సార్ లెట్ మీ ఫినిష్. కాకపోతే టీడీపీకి వెళ్ళేవారు. కాదనుకొని జీరో బడ్జెట్ పాలిటిక్స్కి అట్రాక్ట్ అయ్యి మన హార్ట్కి దగ్గరగా ఉంది, మన ప్రిన్సిపల్కి దగ్గరగా ఉందని జనసేనకి వెళ్ళారు. బీజేపీ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీలో వెళ్తే కాదంటారా, వైసీపీలోకి వెళ్తే కాదంటారా, లేకపోతే మళ్ళీ జనసేన అప్రోచ్ అయితే కాదంటారా? మీకు విషయం తెలుసా, ఒక 100 మంది జనసేన వాళ్ళు సార్ని ఇంటరాక్ట్ అయితే 99 మంది ఆయన మళ్ళీ సార్ మీరు జనసేనలోకి వస్తే బాగుంటుంది సార్ అని అడిగిన వాళ్ళు చాలామంది. కానీ మన వల్ల కాదు, మన ప్రిన్సిపల్స్కి అగెనెస్ట్గా ఉందనే కదా ఆయన వెళ్ళింది. సరే, ప్రజల్లో ఎటువంటి ఆదరణ కనిపిస్తుంది ఉందండి, రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా. విలేజెస్కి అయితే మా పార్టీ వెళ్ళింది. మా అధ్యక్షుల వారు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పేరు అయితే కాదు కదా, 2 రాష్ట్రాల్లో సుపరిచితులు ఆయన ఇంటిగ్రిటీ ఏంటో తెలుసు. ప్రత్యేక హోదా తెస్తామంటున్నారు. రాబోయే రోజుల్లో ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సాధిస్తామని అంటున్నారు. సో జై భారత్ నేషనల్ పార్టీ తప్పకుండా మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.